బాబా వారు ఈరోజు నాకు మెహర్ ప్రభుత్వం ద్వితీయ భాగం నుంచి బాబా తాలూకా విశేషాలు చదువుకునే భాగ్యం కలిగించిన బాబా వారికి జై బాబా ధన్యవాదాలు. మనం ద్వితీయ భాగంలో 1923 సంవత్సరంలో బాబా తాలూకా ప్రయాణాల గురించి చదువుకుంటున్నాము. దీంట్లో 1923 సంవత్సరం నవంబర్ 29వ తేదీన బాబా బెహ్రంజీ ఉస్తాదులతో కలిసి షోలాపూర్ వెళ్ళారట. అక్కడ వీళ్ళందరినీ కూడా వింతైనటువంటి దుస్తుల్లో ఉండి చేతిలోని వంట చేసుకునే స్టవ్, వంట సామాన్లు, ఒక లాంతరు ఇలా ఉన్న వాళ్ళందరినీ చూసి అక్కడ పోలీస్ అధికారులు వీళ్ళని అనుమానించి 1923 అంటే అప్పుడు ఇంకా మనకి స్వతంత్రం రాకముందు కనబట్టి కొంచెం వాళ్ళందరూ కూడా వీళ్ళని అనుమానించారు ఈ వింత దుస్తుల్లో చూసి. చూసి ఎవరు మీరు? ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? టికెట్లు చూపించండి ఇవన్నీ అడిగితే జనరల్ గా మనం రైల్వే స్టేషన్ లో దిగేటప్పుడు అక్కడ ప్లాట్ఫామ్ అక్కడ రైల్వే టికెట్ వాడికి అతనికి ఇచ్చేస్తాం మనం అధికారికి. అలాగ ఇచ్చేసాము అని చెప్పారట. చెప్పినా సరే ఇంకా గొడవ పడుతుంటే బాబా గుస్తాజీని అక్కడ బాత్రూమ్ వరకు పిలిచారట. పిలిస్తే అయినా సరే ఆ పోలీసు ఈ గుస్తాజీ వెనకాతలు కూడా వచ్చేసి అక్కడ గొడవ పడుతుంటే ఈ బాబా టాయిలెట్స్ నుంచి బయటకు వస్తున్నారట. వస్తుంటే చూసి మీరు దాంట్లోకి ఎందుకు వెళ్ళారు? అది మొదటి రెండవ తరగతి ప్రయాణికుల కోసం అని చెప్పి బాబాతో కూడా వాళ్ళు తెలియదు కదా బాబా పరపురుషుడు భగవంతుడు అని తెలియదు కనబట్టి ఏంటో ఇలా ఉన్నారని చెప్పి గొడవ పడ్డారు. గొడవపడితే అప్పుడు బాబా అక్కడ వాళ్ళతో గట్టిగా అక్కడ జెంటిల్మెన్ అని రాస్తుంది చూడండి, అక్కడ మొదటి రెండో తరగతి ప్రయాణికుల కోసమే అని ఎక్కడైనా ఉందా అని చెప్పి బాబా అడిగారు. చాలా మర్యాదగానే వాళ్ళకి సమాధానం చెప్పారు. చెప్పగానే అది విని అది చూసి వాళ్ళేమో కొంచెం సిగ్గుపడి బాబాతో అమ్మో ఇతను ఎవరో కొంచెం మామూలు వ్యక్తిలా లేడు అని తలదించుకొని వాళ్ళు వెళ్ళిపోయారట. ఆ తర్వాత నుంచి ఈ రోజు చదువుకున్నాం. ఆ తర్వాత పక్క చుట్టలను రైల్వే ప్లాట్ఫామ్ పై పడతవలసిందిగా బాబా బెహ్రంజీతో అన్నారు. ఆ ప్రాంతం అంతా దుమ్ము ధూళితో నిండి ఉంది. అదంతా శుభ్రం చేసి బెహ్రంజీ పరుపులు ఏర్పాటు చేశాడు. కొద్దిసేపయ్యాక ఒక పార్సీ రైల్వే గార్డు కనిపించాడు. గుస్తాజీని అతడి వద్దకు వెళ్లి పడుకోవడానికి ఒక మంచి ప్రదేశం చెప్పవలసిందిగా అడగమన్నారు. ఆ రైల్వే గార్డు చాలా దయగలవానిగా ఉన్నాడు. అతను తిరిగి అదే రైల్వే స్టేషన్ మాస్టర్ను కలిసి మొదటి తరగతి ప్రయాణికులు వేచి ఉండే విశ్రాంతి గదిలో పడుకునేందుకు అనుమతి ఇప్పించాడు. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ స్వయంగా బాబా మండలి వారికి సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలించాడు. విశ్రాంతి గదిలో ఖాళీగా కొన్ని బెంచీలు ఉన్నాయి. అయినా నేలపైనే తన దుప్పటిని బాబా పరిచారు. ఈ అద్భుతమైన ఫకీర్ని చూసి ఆ స్టేషన్ మాస్టర్ ఎంతో ముగ్ధుడయ్యాడు. కనిపించే బాబా ఆకృతి మరుగున దాగి ఉన్న ఆయన దివ్యత్వాన్ని ఆ స్టేషన్ మాస్టర్ హృదయ హృదయం ఆస్వాదించగలిగింది. ఈ ముగ్గురు వ్యక్తులపై స్టేషన్ మాస్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటే పోలీస్ ఆఫీసరు దూరం నుంచి వారిని గమనిస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే అంతకు ముందే గొడవ పడ్డారు కదా! అందుకని అంటే బాబా యొక్క దివ్యత్వం, ఆయన తాలూకా రూపం వెనకాతల ఉండేటువంటి దివ్యత ఎవరైతే దానికి పరిపక్వ స్థితిలో ఉండి బాబాని తెలుసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ విధంగా స్టేషన్ మాస్టర్ గుర్తించాడనమాట బాబా యొక్క ఆత్మ దివ్యత్వాన్ని. అలా తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలో జారుకున్నారు. అయితే వాళ్ళు 2 గంటల పాటు నిద్రపోయారో లేదో తెల్లవారుజామున 5 గంటలకే బాబా వారిని నిద్ర లేపేశారు. గుస్తాజీ బెహంజీలకు నిద్ర లేవడం మినహా మరో మార్గం లేదు. ఉదయాన్నే పలహారం ఏమైనా దొరుకుతుందేమో చూడ్డానికి గాను బెహ్రంజీని పంపారు. పూనా వదిలి ఇప్పటికి 18 గంటలు పైబడింది. అప్పటి నుంచి వారు ఏమీ తినలేదు. ఈ పరిస్థితుల్లో రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక ముస్లింకి చెందిన సాధారణ హోటల్ కనబడింది. కానీ ఆ హోటల్ చాలా అపరిశుభ్రంగా దోమలు, ఈగలతో నిండి ఉంది. అక్కడ బాబా టీ కూడా ముట్టలేదు. కానీ బాబా ఆకలిగా ఉండడంతో గుస్తాజీ బెహంజీ మాత్రం రొట్టె వెన్నెలతో పాటు టీ తాగారు. ఆ తర్వాత ఒక టాంగా అద్దెకు తీసుకుని షోలాపూర్ పట్టణంలో పర్యటించారు.
ఆ సమయంలో ఒక ప్రాంతంలో గతించిన ఒక సాధు పురుషుని గౌరవార్థం పెద్ద జాతర జరుగుతోంది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం 1 గంట దాకా అక్కడక్కడ తిరిగి ఆ తర్వాత రహదారి బంగళాలో విశ్రాంతి తీసుకున్నారు. బెహ్రంజీ గుస్తాజీల కోసం అన్నం పప్పు వండి పెట్టమని అక్కడున్న ఒక పేద సేవకుణ్ణి కోరి బెహ్రంజీ బాబా కోసం పాలు తీసుకురావడానికి వెళ్ళాడు. సుమారు గంట సేపు తిరిగి ఎంత వెతికినా కూడా అమ్మకానికి పాలు దొరకలేదు. మధ్యాహ్నం 2 గంటలకు ఖాళీ చేతులతో తిరిగి వచ్చి ఈ సమయంలో పాలు దొరకవని బాబాకు తెలియచేశాడు. పాలు కేవలం ఉదయం సాయంత్రం పూట మాత్రమే అమ్ముతారని బెహ్రంజీ చెప్పాడు. బాబా చికాకుతో కోపడుతూ మధ్యాహ్నం 3 గంటల లోపు పాలు తీసుకురాలేకపోతే రాబోయే 36 గంటల దాకా ఆహారం ముట్టనని హెచ్చరించారు. బెహ్రంజీ తిరిగి వెళ్ళాడు. అదృష్టవశాత్తు ఒక పాలు అమ్మే వ్యక్తి కనబడ్డాడు. కానీ అతను పాల ధరను షేరుకు రూపాయి చొప్పున చాలా ఎక్కువ ధర చెల్లించాలని అడిగాడు. బెహ్రంజీకి ఎలాగో పాలు కావాలి తప్ప పాల ధర గురించి పట్టించుకునేలా లేదు. ధర చెల్లించడానికి అంగీకరించాడు. పాలవాని గేదె మేతకెళ్ళింది. ఆ గేదెను తోలుకురావడానికి ఆ వ్యక్తి తన కొడుకుని పంపాడు. పాలు రాగానే వెంటనే బంగళాకు పంపవలసిందిగా కోరుతూ పాల కోసం గిన్నెను పాలవానికి ఇచ్చి రహదారి బంగళాకు బెహ్రంజీ తిరిగి వచ్చేశాడు. పాలు త్వరలోనే వస్తున్నాయని బెహ్రంజీ చెప్పగానే బాబా అభినందించడానికి బదులు పాలవాని దగ్గర పాల గిన్నె వదిలి వచ్చినందుకు అతడిపై చికాకు పడ్డారు. 3 గంటలు దాటుతున్నా కూడా పాలు తీసుకురాకపోవడంతో బెహ్రంజీ కంగారు పడుతుంటాడు. ఎలాగైతేనో పాలతో ఆ కుర్రవాడు వచ్చాడు. బెహ్రంజీ ఊపిరి పీల్చుకున్నాడు. బాబా ఆ పాలను కొద్దిగా తాగారు. బెహ్రంజీ గుస్తాజీలు భోజనం చేశారు. ఈ రోజు నుంచి నేను కేవలం పాలు గాని, పళ్ళరసం గాని, టీ గాని 34 గంటలకు ఒక్కసారి మాత్రం తాగుతాను. మీరిద్దరూ 24 గంటలకు ఒకసారి భోజనం చేయాలి అని బాబా ఆజ్ఞాపించారు. నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు రైల్వే స్టేషన్ కు వచ్చి అహ్మద్ నగర్ సమీపంలోని అకోల్నర్ స్టేషన్ కు టిక్కెట్లు తీసుకున్నారు. 9 అణా నాణేలు, 5 రూపాయల నోటు మాత్రం రైలు టిక్కెట్లకు సరపడా మిగలగా మిగిలిన డబ్బు అంతా ఖర్చు చేశారు. అయితే టిక్కెట్లు టిక్కెట్లకు 5 రూపాయల నోటును 10 రూపాయలని తప్పుగా భావించి 5 రూపాయల 9 అణాలు తిరిగి ఇచ్చాడు. అయితే పొరపాటున ఇచ్చిన 5 రూపాయల నోట్ని రైల్వే క్లర్క్ కు తిరిగి ఇచ్చేయాల్సిందిగా బాబా బెహ్రంజీని ఆదేశించారు. రాత్రి రైలులో షోలాపూర్ నుంచి బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు డోండ్ స్టేషన్ చేరారు. డోండ్ రైల్వే స్టేషన్ లో మన్మాడ్ వెళ్లే రైలు ఎక్కారు. 2 రోజులుగా నిద్రలేదు. బాగా అలసిపోయారు. రైలు ఎక్కుతూనే వారి సామాన్లన్నిటినీ సర్దుకున్నారు. ఇంతలోనే రైల్వే టికెట్ కలెక్టర్ వచ్చి వారు ఎక్కిన బోగీని ఖాళీ చేయాల్సిందిగాను, ఆ బోగీ సైనికుల కోసం కేటాయించబడిందని చెప్పాడు. వాదన ఎందుకంటూ వేరే రైల్వే కంపార్ట్మెంట్ లో మారుదామని బాబా గుస్తాజీతో అన్నారు. మరో రైలు బోగీలోకి తమ సామాన్లన్నింటినీ మార్చేలోగానే రైలు కదిలిపోయింది. ఆ తర్వాత వచ్చే వీసాపూర్ రైల్వే స్టేషన్ చేరాక తమ సామాన్లన్నింటినీ పూర్తిగా మరో బోగీలోకి మార్చారు. బాబా గుస్తాజీలు అకోల్నర్ స్టేషన్ లో దిగిపోయారు. బెహ్రంజీని అహ్మద్ నగర్ కు వెళ్లి కేవలం రుస్తుముకు మాత్రమే బాబా ఈ పరిసరాల్లోనే ఉన్నట్లు తెలియపరచాల్సిందిగా ఆజ్ఞాపించారు. బాబా గుస్తాజీలు అకోల్నర్ లో అనువైన ఏకాంత ప్రదేశం కోసం ప్రయత్నించారు. కానీ సరైన ప్రదేశం వారికి కనపడలేదు. ఆ రోజు మధ్యాహ్నం ఇస్మాయిల్ అనే పేరు గల ఒక ముస్లిం యువకుడి నుండి పాలు తీసుకొచ్చి టీ తయారు చేశారు. ఆ సాయంత్రం బెహ్రంజీ అహ్మద్ నగర్ నుంచి రుస్తుముని తీసుకుని వచ్చాడు. రుస్తుం తనతో పాటు బాబా కోసం భోజనం తీసుకొచ్చాడు. తిరిగి అనువైన ఏకాంత ప్రదేశం కోసం ప్రయత్నించారు. అయితే ఒక రిటైర్డ్ బ్రాహ్మణ
స్టేషన్ మాస్టర్కు చెందిన స్థలాన్ని బాబా అనువైనదిగా ఎంపిక చేశారు. ఒక జబ్బు పడ్డ వ్యక్తి కోలుకుంటాడనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుడు ఆ స్థలాన్ని అద్దెకివ్వడానికి అంగీకరించాడు. ఒక చిన్న టెంట్ తీసుకురావడానికని రుస్తుం అహ్మద్ నగర్‌కు వెళ్ళాడు. బాబా ఆ రోజు రాత్రి అకోల్‌నర్ రైల్వే ప్లాట్‌ఫార్మ్‌పై గడిపారు. బెహ్రంజీ, గుస్తాఖీలు కాపలా ఉన్నారు. ఆ మర్నాడు డిసెంబర్ 2వ తేదీన రుస్తుం తనతో టెంట్, భోజనం తీసుకొచ్చాడు. బాబా చెప్పిన చోట టెంట్‌ని ఏర్పాటు చేశారు. అయితే బయట బాగా చలి ఉన్నా కూడా అందరూ టెంట్ లోపల కాకుండా టెంట్ బయట పడుకోవాలని బాబా ఆదేశించారు. తెల్లవారుజామున చాలా చలిగా ఉండడంతో దగ్గరలోని చెక్క ముక్కలు సేకరించి మంట ఏర్పాటు చేసి చలి కాచుకున్నారు. ఉదయం పలహారం తీసుకోగానే ఈ ప్రాంతం తనకు నచ్చలేదంటూ మెహరాబాద్ తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయించినట్లు బాబా అన్నారు. ఆ రోజు సాయంత్రానికల్లా అహమ్మద్ చేరారు. బాబా, బెహ్రంజీ, ఇస్మాయిల్ 2 రోజుల క్రితం బాబాకు పాలు ఇచ్చిన ముస్లిం కుర్రవాడు బాబాకు అతని పట్ల ఆప్యాయత కలుగుతుంది. అంటే ఇస్మాయిల్‌తో కలిసి ఆ ఇస్మాయిల్ ఎవరంటే బాబాకి పాలు తెచ్చాడు కదా! ఆ కుర్రాడంట. అది. వాళ్ళు ఆ ముగ్గురు కలిసి రైల్వే పట్టాలపై నడుచుకుంటూ బాబా పొద్దుపోయాక మెహరాబాద్‌లోని పోస్ట్ ఆఫీస్ భవనానికి చేరారు. 6 మైళ్ళ దూరంలో ఉన్న మెహరాబాద్‌కు ఎన్నో రోజుల నుండి ఉపవాసంతో ఉండి కూడా బాబా ఎంతో వేగంగాను, సంతోషంతోనూ కాలినడకన చేరారు. ఆ తర్వాత ఎద్దుల బండిలో సామాన్లన్నిటినీ తీసుకుని గుస్తాఖీ చేరుకున్నాడు. ఆరంగాం గ్రామ ప్రజలకు బాబా మెహరాబాద్ తిరిగి వచ్చినట్లు తెలియదు. పోస్టాఫీస్ భవనంలోని ఆరుబయట వరండాలో అందరూ పరుపులు వేసుకుని నిద్రపోయారు. అర్ధరాత్రి అయ్యేసరికి కుండపోత వర్షం కురిసింది. ఆకాశం మబ్బులతో, ఉరుములతో దద్దరిల్లింది. అదే అకోల్నర్‌లో ఉండి ఉంటే ఒక చిన్న టెంట్ ఈ పెద్ద వానకు తట్టుకొని ఉండేది కాదు. ఈ వాన కూడా అకాలంలో కురిసిందే. బహుశా అవతారుడు తిరిగి మెహరాబాదుకు 6 మాసాల తర్వాత వచ్చినందుకు చిహ్నంగా ప్రకృతి స్వాగతం పలికినట్లు, స్థానికులకు ఆశీస్సులు అందించినట్లుంటుంది. మెహరాబాద్ మెహర్ బాబా ఏ ప్రాంతం వెళ్ళినప్పటికీ, ఎక్కడ ప్రయాణించినప్పటికీ, ఏ కారణమైనా కూడా బాబా తన ఆంతరిక విశ్వమానవ కార్యక్రమం కోసమే వెళ్ళేవారు. బాబా ఏ ప్రదేశంలోనూ అవసరానికి మించి ఒక్క క్షణం కూడా ఉండరు. ఆ ప్రదేశం ఎంత సుఖవంతంగాను, అనువుగాను ఉన్నప్పటికీ, తన పని పూర్తి కాగానే ఏదో ఒక సాకుతో బాబా ఆ ప్రదేశాన్ని తక్షణం వదిలిపెట్టేసేవారు. మెహర్ బాబా మండలి వారు ఒక చెట్టు కిందైనా సరే, లేదా పెద్ద ప్యాలెస్ లోనైనా సరే ఉండేవారు. అయితే ఆయన ఏ ప్రాంతానికి ప్రయాణించినా అది ఆయన ప్రత్యేక కార్యక్రమం కోసం మాత్రమే. ముందుగా తయారు చేసుకున్న టూర్ ప్రోగ్రాం ఎలా ఉన్నప్పటికీ, తన అంతరంగిక కార్యక్రమం పూర్తి కాగానే ఆ ప్రాంతాన్ని కొద్ది క్షణాల్లోనే బాబా వదిలిపెట్టేసేవారు. ఎంతటి దూర ప్రాంతాలకు వెళ్ళినా తన పని పూర్తయిన కొద్దిసేపట్లోనే అక్కడ నుండి బయలుదేరేవారు. ఆయన యొక్క ప్రతి కదలికకు ఒక ధ్యేయం, లక్ష్యం ఉంటాయి. బాబా ఏదో ఒక ప్రత్యేక విశ్వ కార్యక్రమం నిమిత్తం ప్రయాణిస్తున్నారని మండలి వారందరికీ తెలుసు. కానీ బాబా ఎటువంటి ఆంతరిక లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారో వారికేమీ తెలిసేది కాదు. యావత్ ప్రపంచంపై ప్రభావం కలగజేసే ఉద్దేశంతోనే బాబా ఎప్పుడూ తన విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. బాబా శ్వాస తీసుకోవడాన్ని మండలి వారందరూ చూశారు. కానీ ఆయన ప్రతి శ్వాస సృష్టిలోని అన్ని జీవులను, నిర్జీవులను తాకుతుంది. అయితే దీన్ని ఎవరు చూశారు? ఆయన విశ్వ కార్యక్రమం చాలా విలక్షణమైనది. ఆయన విశ్వ కార్యక్రమం కేవలం మానవ జాతికే పరిమితం కాదు. సమస్త విశ్వాలలోని సకల చరాచర జీవకోటి సర్వస్వము బాబా విశ్వ కార్యక్రమంతో ప్రయోజనం పొందుతున్నాయి. ఆయన చేసే ఏకాంతవాసాలు, నిరంతరం కొనసాగించే ఉపవాసాలు ఆయన కొరకు కాదు. ఆయన తనదైన పద్ధతిలో అంతర్గతంగా యావత్ సృష్టిని ఆరాధిస్తున్నారు. ప్రజలు
దేవుడిని ఆరాధిస్తారు. అయితే మానవ రూపంలో ఉన్న దేవుడు అన్ని నిర్జీవ ప్రాణులను, పదార్థాలను ఆరాధిస్తాడు. మెహర్ బాబా యొక్క ప్రతి శ్వాస కూడా యావత్ ప్రపంచానికి ఆయన అందజేసే ప్రార్థన. అలాగే ఆయన ప్రతి చర్య, ఈ సృష్టిలోని ప్రతి వస్తువు పట్ల ఆయనకున్న అంకిత భావానికి ప్రతీక. పరిపూర్ణుడైన సద్గురువుకు ఇంకా సాధించవలసిందంటూ ఏమీ మిగిలి ఉండదు. ఈ సృష్టిలో అపరిపూర్ణులుగా ఉన్న వారి కోసం పరిపూర్ణుడు చేసే మహాత్యాగమే విశ్వాత్మకుడై అతడు సాధించే విశ్వమయ జీవనం. ఆ జీవనంలోనే తనకు తాను ఈ సృష్టికై అంకితమవుతాడు. ఆరంగం నుంచి పాలు తీసుకురమ్మని బెహ్రంజీని బాబా పంపారు. ఆ సమయానికి ఇంకా తెల్లవారలేదు. ఇంకా చీకటిగానే ఉంది. స్థానికంగా పాలు అమ్మే వ్యక్తి బెహ్రంజీని గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. బెహ్రంజీ వెంటనే తాను ఒక్కడినే మెహరాబాద్ వచ్చానని, తాను కొద్ది రోజుల్లోనే తిరిగి వెళ్ళిపోతున్నానని పాలవాడితో చెప్పాడు. బాబా మెహరాబాద్ వచ్చినట్లు తెలియకుండా ఉండేందుకు ఆ చీకటి సమయంలోనే బావిలో నుంచి నీరు కూడా తీసుకొచ్చాడు. ఆ కారణం చేతనే బాబా బయటకు రాకుండా పోస్టాఫీస్ భవనంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత గుస్తాజీ బెహ్రంజీలను పిలిచి పోస్టాఫీస్ భవనంలోనే టెంట్ వేయవలసిందిగా సూచించాడు. కానీ రాతి గోడలు, నేల వల్ల టెంట్ వేయడం కష్టమైంది. ఈ పని అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడంతో జరిగిన ఆలస్యానికి బాగా చిరాకు పడ్డారు. వెంటనే పని పూర్తి చేయండి తొందర పెట్టారు. ఆ ఇద్దరు మండలి సభ్యులు ఆయాసపడుతున్నారు. ఎలాగైతేనే చివరకు టెంటును ఏర్పాటు చేయగలిగారు. వెంటనే బాబా తలుపులు మూసేసుకుని ఆ టెంటులోనే రోజంతా ఉండిపోయారు. గుస్తాజీ బెహంజీలు పప్పు అన్నం వండుకుని వారి ఒంటిపూట భోజనం పూర్తి చేశారు. ఆ మన్నాడు ఆది వెన్న తీసుకుని వచ్చాడు. బాబా తిరిగి వచ్చారన్న సంగతి ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలియచేశారు. వారిలో ఒకరు రుస్తు, మరొకరు ఆది. 2-3 రోజుల తర్వాత గుస్తాజీ బెహంజీల కొరకు భోజనం కూడా ఆది తీసుకురాసాగాడు. దాంతో గుస్తాజీ బెహంజీలకు రోజు వంట వండుకునే బాధ తప్పింది. బాబా ఆజ్ఞ ప్రకారం వీరిద్దరూ 24 గంటలకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తున్నారు. అలాగే బాబా మాత్రం పండ్ల రసం, టీ వంటి ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉపవాసాన్ని కొనసాగిస్తున్నారు. బాబా తన ఏకాంతవాసాన్ని పోస్టాఫీస్ లోని టెంట్లోనే ఉండి గడుపుతున్నారు. రాత్రి సమయంలో మాత్రమే మూత్ర విసర్జన కోసం లేదా మంచినీరు త్రాగేందుకు టెంట్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారు. తెల్లవారక ముందే మంచి చీకటిగా ఉన్న సమయంలోనే గుస్తాజీ బెహంజీలు మంచినీటి కుండలలో నీటి నింపి వారు కూడా పోస్టాఫీస్ లోనే టెంట్ లోనే పగటిపూటంతా ఎవరికీ కనపడకుండా ఉంటున్నారు. ఆ రకంగా మెహరాబాద్ లో ఉంటున్నట్లు కొద్ది రోజుల దాకా ఎవ్వరికీ తెలియలేదు. వారం రోజుల తర్వాత గుల్మాయి తన కుమారుడు ఆదితో కలిసి తనను దర్శించుకునేందుకు బాబా అనుమతి ఇచ్చారు. 1923 డిసెంబరు ఆఖరి వారంలో మెహర్ బాబా 2 రోజుల కోసం పూనా వెళ్లారు. పూనాలోని కస్బాపేటలో సదాశివ పటేల్ ఇంట్లో బాబా బస చేశారు. బాబా మంచి ఆనందంగా ఉన్న ఆ సమయంలో పెద్ద బహిరంగ దర్శనం ఇచ్చారు. వందలాది మంది బాబాను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. లూయిస్ చార్లెస్ నెల్హామ్స్ అనే దైవభక్తి గల ఆంగ్లో ఇండియన్ ను బాబు సైకిల్ వాలా బాబా దర్శనార్థం తీసుకొచ్చాడు. మెహర్ బాబాను చూసిన క్షణంలోనే క్రైస్తవ మతస్థుడైన ఆ ఆంగ్లో ఇండియన్ తాను సాక్షాత్తు యేసుక్రీస్తును దర్శిస్తున్నట్లు అనుభూతి పొందాడు. మెహర్ బాబాను దర్శించుకుంటూనే నోట మాట రాకుండా వాక్కైపోయాడు. అతని నేత్రాలు కన్నీటితో నిండిపోయాయి. బాబా ఎదుట అతడు చాలాసేపు స్థాణువులా నిలబడిపోయాడు. ఆ తర్వాత వంగి బాబాకు ప్రణమిల్లాడు. క్షణంలోనే అతడు పూర్తి విశ్వాసంతోనూ, ప్రేమతోనూ మెహర్ బాబాను తన ప్రభువుగా అంగీకరించాడు. దర్శన కార్యక్రమం అయిపోయిన తర్వాత బాబా వ్యక్తిగతంగా నెల్హామ్స్ ను కలిసి
అతనికేం కావాలో కొనుక్కున్నారు. నేను నిన్ను క్రీస్తుగా చూశాను. నీ పాదాల చెంత శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను అని నెల్హామ్స్ బాబాతో అన్నాడు. మెహర్ బాబా అతన్ని సముదాయిస్తూ సరైన సమయంలో తానుగా అతని కోసం కబురు పంపుతానని, అప్పటిదాకా పూనా నగరంలోనే ఉండవలసిందిగా చెప్పారు. ఆ తర్వాత బాబా మెహరాబాద్‌కు తిరిగి వెళ్లారు. ఆరంగం మరియు అహ్మద్ నగర్‌లోని వారికి కానీ, పూనా వాసులకు కానీ మెహర్ బాబా ఎక్కడ ఉంటున్నారన్నది ఎవ్వరికీ తెలియదు. బాబా తన ఉపవాసం కొనసాగించారు. డిసెంబర్ 27 నుండి ద్రవ పదార్థాలు తీసుకొనడం కూడా 34 గంటల నుంచి 40 గంటలకోసారి తాగుతూ ఉపవాస కాలాన్ని పొడిగించారు. 1923 డిసెంబర్ 31న బాబా మెహరాబాద్ నుంచి ఉస్తాది బెహ్రమ్‌జీలతో కలిసి బయలుదేరి ఆ రోజు సాయంత్రానికి బొంబాయి చేరారు. గనీ రంజులను లోనావాలా రైల్వే స్టేషన్‌లో కలవవలసిందిగా ముందుగా లేఖ రాశారు. చాలా కాలంగా ఉపవాసంలో ఉంటుండడంతో బాబా నీరసంగా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించింది. ఏకాంతవాసంలో నిర్వహించిన తన కార్యవిధానాల వల్ల బాబా భౌతికారోగ్య పరిస్థితి బాగా సన్నగిల్లింది. ఇటీవల రాసిన ఒక లేఖలో బాబా ఇలా స్పష్టపరిచారు. రోజు రోజుకి నేను నీరసించిపోతున్నాను. గత రాత్రి ఏదో దుర్భరంగా గడిచింది. ఈ రోజు ఉదయం భౌతికంగా నన్ను నిస్సత్తువ ఆవహించింది. ఈ లేఖ రాస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి. మేర్వాన్. సహజంగానే గని రంజులు ఈ విషయం వింటూనే భయభ్రాంతులయ్యారు. లోనావాలా స్టేషన్‌కి రాగానే గని రంజులు తీసుకొచ్చిన వేడి వేడి కోకోను బాబా త్రాగారు. బాబా తన లేఖలో పేర్కొన్నట్లు ఆరోగ్యం క్షీణించి బాగా రక్తహీనంగా కనబడ్డారు. ఉపవాసాల వల్ల ఆయన శరీరం శుష్కించి ఎముకల గూడులా అస్థిపంజరంలా కనపడింది. భౌతికంగా బాధను అనుభవిస్తున్నా బాబా ఎంతో ఆనందంగా హుషారుగా ఉన్నట్లు గనీ రంజులు గమనించారు. బాబా అనుమతి తీసుకుని ఖండాలా స్టేషన్ వరకు గనీ రంజులు బాబాతో పాటుగా ఆ రైల్లో ప్రయాణించారు. బాబా ముంబైలో కూడా ఏకాంతవాసంలోనే ఉన్నారు. బాబా ఆదేశం ప్రకారం వజీర్దార్ ముంబైలో ఉండగానే ముందుగానే బరూచా భవన్ అద్దెకు తీసుకున్నాడు. ఆ భవనంలోని ఒక గదిలో ఉంటూ తన ఏకాంతవాసాన్ని కొనసాగిస్తూనే 1924 జనవరి 1 నుంచి కేవలం షర్బత్ మాత్రమే తీసుకుంటూ ఉపవాసాన్ని ఉపవాస సమయాన్ని 40 గంటల నుంచి 24 గంటలకు తగ్గించారు. ఈ సమయంలో మెహరాజ్ ఇరానీ సాకోరీలోనే ఉండేది. ప్రస్తుతం ఖుర్షద్ ఆమెకు తోడుగా ఉంటూ స్నేహితురాలుగా అక్కడే ఉంది. బాబా ముంబైలో స్థిరపడినాక గుల్మాయిని సాపోరికి పంపి ఆ ఇద్దరు మహిళలను తనతో ఉండేందుకు తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఆ తర్వాత బాబా మెహ్రాను ఖుర్షద్ను ఖుర్షద్ తల్లిదండ్రులతో పాటు ఇరానీ మాన్షన్‌లో ఉంచారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా జై బాబా. ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. అప్పారావు గారు. జై బాబా. ఇప్పుడు